చెల్లిస్తూ కుడి వచ్చిన మీ అందరికీ, అలాగే ఇంతవరకు కార్యక్రమం నడిపించిన సహోదరులకి, పాల్పొంగులు పొందినటువంటి మీ అందరికీ ప్రభుత్వంలో వందనాలు తెలియజేస్తున్నాను. సవిలంబర ఆరాధనలో భాగంగా చదవబడినటువంటి వాక్యాల నుండి కొన్ని విషయాలు మనం అధ్యయనం చేద్దాం. ఈరోజు అంశం ఏంటంటే, ఎవరైనా తాను హెచ్చించుకుని దేవుడిని తప్పించుకుంటారా, తప్పించుకోగలరా? సో ఆలోచన చేస్తే హెచ్చించుకోవడం అనేది హృదయంలోకి ఎందుకు వస్తుంది? ఒకవేళ మన బుద్ధి కలగడానికి మరి పాత నిబంధనలు పెట్టాడు కాబట్టి వాళ్ళు ఎందుకు హెచ్చించుకున్నారు, హెచ్చించుకునే పరిస్థితికి ఎందుకు వచ్చారు వాళ్ళు అని ఆలోచన చేస్తే 23వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారే ఒక విషయం తెలియజేస్తున్నారు. ఆఖరి వర్షం మనం 12వ వర్షం చదువుకున్నాం కదా. తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును అన్నారు. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని యేసుక్రీస్తు వారే తెలియజేశారు. సర్వ మానవాళి యొక్క భవిష్యత్ జ్ఞానాన్ని ఎరిగిన దేవుడు తన కుమారుడు ద్వారా లోకానికి ఆయన చెప్పి పంపించిన మాటలు ఏంటంటే, తండ్రి దగ్గర నేను వినిన సంగతులని మీరు తెలియజేస్తున్నాను. అంటే యేసుక్రీస్తు వారు చెప్పారండి. ఎవరు చెప్పినట్టు? పరమ తండ్రి మనకు తెలియజేస్తున్నారు. అపోస్తులు చెప్పారండి. ఎవరు చెప్పినట్టు? యేసుక్రీస్తు వారు తెలియజేసినట్టు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామంటే ఎవరు తెలియజేస్తున్నట్టు? ఉన్నది ఉన్నట్టు తెలియజేస్తే దేవుడే తన మాటలని పంపిస్తున్నాడు, లేదంటే దేవుడే మనతో మాట్లాడుతున్నాడు. ప్రభు యొక్క మాటలు మనం ప్రామాణికంగా తీసుకోకుండా మనుషుల మాటలు మనం ప్రామాణికంగా తీసుకుంటే జీవితాలు ఎప్పుడు కూడా ఆత్మీయతలో ఎదగడం అనేది కష్టతరమైపోతుంది. ఆయన ఏమన్నారంటే, తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గింపబడునని మొదట వచ్చినడికి వెళ్దాం. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ పైకి వెళ్తే ఎవరి గురించి తెలియజేస్తున్నారు, ఎందుకు తెలియజేస్తున్నారు ఈ విషయాలని. ఆయన అనవసరంగా టాపిక్ ఎత్తుకోవట్లేదు, ఎక్కడ కూడా అనవసరమైన సంభాషణ ఎక్కడ చేయట్లేదు. ఎవరికి ఏది అవసరమో, ఎక్కడ ఎవరికి ఎంతవరకు చెప్పాలో అంతవరకు ఆయన చెప్పేశారు. ఎందుకు తెలియజేస్తున్నారు ఈ విషయాలంటే, మొదటి మనుషులు ఏమంటారంటే, అప్పుడు యేసు జన సమూహంతోనూ తన శిష్యులతోనూ ఇట్లా అంటున్నారు. ఒక శిష్యులతోనే మాట్లాడకుండా అక్కడ ప్రజలందరూ కూడా తెలియజేసిన విషయాలు ఏంటంటే, పరిసయ్యులము అన్నాడు. తర్వాత పరిసయ్యులు ఉన్నారు, ఇంకా అందులో దాని ధర్మశాస్త్రం గురించి తెలిసిన వాళ్ళు. పరిసయ్యులను మోషే పీఠ ముందు కూర్చుండేవారు అన్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు వీళ్ళందరూ కూడా ఎక్కడ కూర్చుంటారంటే, మోషే గారి పీఠం అంటే ఇశ్రాయేల్ ప్రజలకు నాయకుడు ఎవరు? ఐగుప్తు దేశంలో బానిసత్వంగా ఉన్నప్పుడు వాళ్ళందరినీ కూడా విడిపించి కనాన్ దేశానికి వరకు నడిపించినటువంటి వ్యక్తి. అంటే అంత గొప్ప నాయకుడితో దేవాదేవుడు ముఖాముఖిగా మాట్లాడాడు కదా. కోపం వచ్చేసింది దానికి ఒక విషయంలో కూడా. ఆయన ఎవరన్నా ఏమన్నంటే, మోషే ఎవరు నువ్వు? మోషే నీ అంటుడు కాదు, మోషే నా ఇల్లంతట్లో నమ్మకం, నేను ఆయనతో ముఖాముఖిగా మాట్లాడతాను. అలాంటి ఆయనతో గొప్ప ప్లేస్ లో ఎవరు కూర్చుంటున్నారండి? శాస్త్రులు. జీవితం లేకపోయినా సరే. అంటే మేము మీకు ఇంత నాయకులు, ఇలాంటి నాయకులు చెప్పుకుంటానికి ఆ స్థానాన్ని మాత్రమే తీసుకున్నారు, కానీ ఆయన జీవితాన్ని, ఆయన అనిపించిన కష్టాలని, ఆయన దేవుని వరకు ప్రయాసపడినటువంటి ఆ ప్రయాసం కానీ, ఆయన త్యాగం చేసినటువంటి తన త్యాగాన్ని కానీ వీళ్ళు వెంబడించట్లేదు. అందుకని వాళ్ళు ఏమంటారంటే, శాస్త్రులు, పరిశీలనలు మోషే పీఠం అంటే అగ్రస్థానం కోరుకుంటారు వీళ్ళు. కనుక వారు మీతో చెప్పు వాటన్నిటిని అనుసరించి గైకోండి. వాళ్ళు ఇందులో ధర్మశాస్త్రంలో చెప్తారు కాబట్టి వాటిని అనుసరించండి, కానీ గైకోనండి ఆయనను వారి క్రియలు చొప్పున చేయొద్దు అన్నాడు. వాళ్ళు ఎప్పుడు కూడా హెచ్చువాటి అందే మనసు ఉంచుతారు. అంటే అందరూ కాదండి, పరిశీలనలు అందరూ కాదు, కొంతమంది ఉన్నారు అందులో, పరిశీలన జాతిలో, ఆ తెగలో, అలాగే శాస్త్రుల్లో హెచ్చించుకున్న వారు ఎవరో వాళ్ళని ప్రభు వారే ముఖాముఖిగా కోపడినట్టు వారి మీద ఉంది. వారికి తెలియాల్సిన అందులో సున్నం కొట్టిన సమాధులు అన్నాడు, తెలిసిన సమాధులు అన్నాడు. ఇలా అనేకమైన మాటలు వారి గురించి వాడబడడం జరిగింది. అలా ఆయన అందరి పరిశీలన గురించి కాదు, ఆ శాస్త్రులు అందరి గురించి కూడా కాదు. ఆయనను వారి క్రియలు చొప్పున చేయొద్దు. ఎందుకంటే ఎందుకు చేయొద్దు అంటున్నాడు వారి క్రియలు చొప్పున అంటే, వారు చెప్పుదురే కానీ చేయరు. చెప్తారు, ఒకటి బోధించేవాడు బోధిస్తాడు కానీ దాని ప్రకారం చేయడు. వినేవారు వింటారు కానీ వాటి ప్రకారం. యాకోబు పత్రికలో అన్నాడు, మీరు వినువారు మటుకే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం. అంటే ఇద్దరికి కూడా వార్నింగ్ ఉంది. చెప్పేవాడేమో చెప్పిన దాని ప్రకారం నడాలి, వినేవారు విన్నదాని ప్రకారం నడాలి.
చెప్పిన వాడు చెప్పిన దాని ప్రకారం నడవకపోయినా, విన్నవారు విన్నదాని ప్రకారం నడవకపోయినా ఈ తెగలోకి వచ్చేస్తారు. తను తాను హెచ్చించుకునే వారు తగ్గింపండి, అని చెప్పింది మాకేంటి అని వినేటువంటి వాడు, నేను చెప్పింది నేనెందుకు చేయాలి అనేటువంటి వారు ఇద్దరు కూడా తగ్గింపబడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయని తెలియజేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారట, మోయశక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషులు భుజాల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలుతోనైన వాటిని కదిలింపనొల్లరు అంటున్నాడు. వారి మతాల్లో ఎవరినైనా ఒకరిని కలుపుకోవాలంటే సముద్రం అంతా తిప్పి తీసుకొచ్చేస్తారు, కానీ వాళ్ళు మాత్రం వీళ్ళు అందులోకి వెళ్ళరండి, వాళ్ళు కూడా రానివ్వరంట. అంత అడ్డుపడి ఉంటారంట ఈ పరిస్థితుల్లో కొంతమంది. అంటే వీళ్ళు చెప్పరు సరైన విధంగా, చెప్పినా కానీ వీళ్ళు పాటించరు. అప్పుడు ఏమంటారు, ఏంటి చెప్తారే కానీ వీళ్ళు ఏం పాటిస్తారు అని అన్నారు అనుకోండి, వాళ్ళకేం తెలుస్తుంది ఆ మతం గురించి. వాస్తవానికి వాళ్ళ మతం గురించి మతంలో కలుపుకుంటే అంతలా ఉంటే మరి క్రీస్తు మార్గంలోకి రావాలంటే ఒక వ్యక్తి, ఇది మతం కాదు కదా. కాబట్టి వాళ్ళు ఉదాహరణగా తీసుకుని తెలియజేస్తున్నారు. ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళు 5వ వచనంలో, మనుషులకు కనబడే నిమిత్తము తమ పనులన్నీ చేదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేస్తారు అంటున్నాడు. ఎవరు కనబడాలంట అంటే మనుషులు కనబడాలని చేసే వారందరూ కూడా ఎవరి సంతతి అంటున్నాడు యేసుక్రీస్తు వారు? ఇప్పుడు పరిశీలి శాస్త్రుల సంతతి తప్ప దేవుడి సంతతి కాదు. అంటే హెచ్చించుకునే వారు వీళ్ళంతా, మేము కాబట్టి ముందు వచ్చేస్తున్నాం, అది మేము కాబట్టి ఎంత చేస్తున్నాం, మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదని గుర్తింపు వరకు చేసే వాళ్ళందరూ కూడా పరిశీలి సంతతికి పోతారంటున్నాడు. ఎవరు చూడాలి మనం చేసిందంతా? దేవుడే కదా. దేవుడు చూస్తాడులే, ఆయన చేస్తాడులే, ఆయనే ఇవ్వాలి మనకి ఏమి ఇచ్చినా అనుకుని మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఆయన ఎందుకు హెచ్చించుడు? మనుషులు చూడాలని గొప్పగా చూస్తే అది హెచ్చింపాడు. ఈ విషయాలను కూడా తెలియజేస్తున్నారు. ఇంకేం చేస్తారంటే ఆ రోజుల్లో ఎక్కడికైనా విందులు పిలిస్తే విందుల్లో ఏం కోరుతారంటే అగ్రస్థానాలు, అంటే ప్రథమ స్థానం మాదే. ఎంత లేట్కి వచ్చినా సరే అయ్యగారికి ఎక్కడంటే ముందే సీట్ ఉంచాలి, ముందే సీట్ ఉంచాలి. ఏసీలో సీట్ అయ్యే కోసం ఏంటి, ఆఖరి ముగింపు ప్రార్థన చేస్తే వచ్చినా సరే ఆ సీట్ ఎక్కడ ఉంటుంది తప్ప అక్కడ మాత్రం కూర్చోడు, ఎందుకంటే అయ్యారు కదా. ఆయన అగ్రస్థానం కోరేవారు, వాళ్ళందరూ కూడా అగ్రస్థానం కాదు. ఆయన ఆడినాడంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళిన విందుల్లో అంటే అగ్రస్థానం ఎందుకు కోరుతారంటే అందరూ నన్నే చూడాలి, అందరికీ కనపరుచుకోవాలనే ఉద్దేశంతో అగ్రస్థానాలు కోరేవాడు దేవుడి కన్నా హెచ్చింపబడేవాడు. అగ్రస్థానాలు సమాజ మందిరంలో అగ్రపీఠాలని, సంత వీధుల్లో వందనాలని, మనుషుల చేత బోధకులని పిలువబట్టి కోరుతున్నట్టున్నాడు. వెళ్ళుకున్నటువంటి హ్యాబిట్స్ అయ్యి సంత వీధుల్లో ఎందుకు కోరాలి? సంతలు ఎంతమంది ఉంటారు? ఒకళ్ళిద్దరా? అంతమందిలో బాగుడా అని పిలిపించుకుంటే ఆయన హైలైట్ అవుతుంది అనమాట. సార్ అన్నా అనుకోండి అంత ఫీల్ అయిపోతాడు. ఎలా అన్నారు అనుకోండి అలాంటి ఏమంటారు అలా ఉంటుంది. అంటే వీళ్ళకి ఎప్పుడు కూడా ఎక్కడంటే ఇంటికి వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇంట్లో కానీ అయ్యగారు అంటే వాళ్ళకి అంత ఫీలింగ్ అంత ఆనందం ఉండదు. కానీ సంత వీధుల్లో మాత్రం బాధకుడా, అది యేసుక్రీస్తు వారిని కదా పిలిచింది, బాధకుడా అని పిలిపించుకోవడం, అగ్రస్థానాలు కోరడం, ఇదంతా కూడా అన్నాడు హెచ్చించుకోవడానికి, హెచ్చింపబడ్డానికి దారితీస్తుందన్న సంగతులు తెలియజేస్తున్నాడు. కాబట్టి అంతేకాకుండా కిందకు వచ్చేటప్పటికి మీరైతే బోధకులను పిలవడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మనందరూ సహోదరులమే. మనందరూ ఎంత బోధించిన మనందరం కూడా సహోదరులు క్రీస్తునందు. మరియు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు, ఇది ఎవరు చెప్తున్నారు? ఇలాగని పరిశీలన చెప్తున్నారా, శాస్త్రులు చెప్తున్నారా? యేసుక్రీస్తు వారు చెప్పినప్పుడు ఆయన ఏమో భూమి మీద ఎవరికి మీరు తండ్రి అని పేరు పెట్టొద్దు అన్నప్పుడు పేరు పెడుతున్నారంటే అర్థం ఏంటి? ఆయన మాట్లాడి చేస్తున్నాడ సార్, ఎందుకే మీకు ఈ విషయంలో మమ్మల్ని వదిలేంటి, మేము పిలుచుకుంటాం, మాకు ఆయన తండ్రి. ఏ తండ్రి? ఆత్మీయ తండ్రి. ఆత్మీయ తండ్రులు ఎంతమంది ఉన్నారు మనకి? ఒక్కడే కదా. ఎబ్రీ పత్రిక 12 అంటే మిమ్మల్ని కన్నటువంటి మీకు తండ్రి ఒకడు ఉన్నాడు, వాళ్ళు ఈ భూమి మీద మీరు ఏం తప్పులు చేస్తే శిక్షిస్తూ ఉంటారు, కానీ మీరు ఆత్మలకు కాపుడు ఉన్నాడు కదా అన్నాడు. ఆత్మలకు తండ్రి ఉన్నాడు కదా, ఆయన పరమందు ఉన్నాడు అన్నాడు. అందుకని భూమి మీదకి ఒక తండ్రి అనడానికి లేదు. ఆత్మీయ తండ్రి మనకు పరమందున తండ్రి తప్ప ఆ స్థానంలో ఒకరిని మనందరూ కూడా సహోదరులు. మీ ఎంత బోధించినా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంతే, సహోదరులు. అంతేగాని మా ఆత్మీయ తండ్రి గారు అన్నారంటే ఆయన అయిపోయినట్టే, ఆయన సాగుకి ఆయనే
ఆయన నరకానికి ఆయన చూసుకుంటున్నాడు, తవ్వుకుంటున్నాడు. అయ్యా నేను ఆత్మీయ తండ్రిని కాదు, నేను కూడా మీలాంటి సహోదరుని. ఆత్మీయ తండ్రిని పేరు పెట్టద్దు, ఒక్కడే మీ తండ్రి. ఆయన అంటే యేసుక్రీస్తు ఒక్కడే తండ్రి. ఆయన ఎవరంటే నాకెవరు తండ్రో మీకు ఆయన తండ్రి చెప్పాడు కదా. నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అని తెలియజేశారు. ఆయన ఒక్కడే. ఆయన ఎక్కడున్నాడంటే పరమందు ఉన్నాడు, పరలోకం ఉన్నాడు. మరి మీరు గురువులను పిలవడవద్దు, క్రీస్తు ఒక్కడే మీకు. మన టీచర్ ఒక్కడే అంటుండి, ఆయనే యేసుక్రీస్తు వారు అంటున్నాడు. కాబట్టి మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడే ఉన్నాడు. ఎవడు గొప్పగా ఉండాలనుకుంటున్నాడో క్రైస్తవుల్లో, నేను గొప్పగా ఉండాలనుకునేవాడు పని చేయించేవాడు కాదు, పని చేసేవాడు అంటున్నాడు. పని చేసేవాడు, పరిచయం చేసేవాడు తప్ప పరిచయం చేయించుకునేవాడు గొప్పవాడు కాదండి. అది క్రైస్తవుల్లో. లోకల్లో అయితే పని చేయించేవాడు గొప్పవాడు. ఆడికి పని చెప్తే ఎంతైనా సరే చేయించేస్తాడు అనుకోండి, అది లోకల్లో. అది కానీ ఆ ప్రభువులో పని చేస్తూ నడిచేవాడు గొప్పవాడు అంట. మోషే పనులు చేయించాడా, సెపరేట్గా ఉండి నడిపించాడు, వాళ్ళందరినీ వాళ్ళతో నడిచాడు. వాళ్ళతో ఉండే నడిచాడు, వాళ్ళతో ఇబ్బందులు పడే నడిచాడు. ఆయనకంటే ఒక క్యాట్కి సెపరేట్గా ఏమీ ఇవ్వలే. కాబట్టి ఇప్పుడు ఏమంటాడంటే తను తాను హెచ్చించుకుంటే తగ్గించబడిపోతారు అన్నాడు. వాస్తవానికి ఎంత ఎత్తుకి ఎదిగినా సరే మనం అనుకుంటా ఏంటి చూస్తుంటే నేను తల ఎదిగిపోడేటి అని చెప్పి ఒకవేళ అనుకోవచ్చు, ఎదవచ్చు, తప్పేం లేదు. అందులో దేవుడు హెచ్చిస్తే ఎవడు కూడా ఆపలేదు, దేవుడు తగ్గిస్తే ఎవడు కూడా దాన్ని కూడా ఆపలేదు. ఆయన హెచ్చించిన ఆపలేరు, ఆయన తగ్గించిన ఆపలేరు. కానీ హెచ్చించినప్పుడు చాలా జాగ్రత్త ఉండాలంటుంది. ఆయన తగ్గించినప్పుడు మనం ఎంతలా జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తామో, ఆయన హెచ్చిస్తున్నప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలంటే మనం పడిపోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి. హెచ్చించబడినప్పుడు మనకు అప్పులు ఉన్నప్పుడు పెద్ద ఇబ్బందులు ఉంటాయి, పెద్ద శత్రువులు ఉండరు. కానీ మనం డబ్బు ఉన్నప్పుడు ఎక్కువ మంది, ఎందుకంటే అప్పు అడిగి అనుకోండి ఇవ్వలేదానికి ఎలా ఉంటుంది, వెంటనే శత్రుత్వే కదా. సపోజ్ రెండు మూడు బళ్ళు ఉన్నాయి మన ఇంటి దగ్గర, బండి ఇమ్మన్నారు అనుకోండి, లేదు పను నిజంగా పని ఉంటుంది, వెళ్ళాలి. ఏమంటాడు, సార్ బండి అడిగితే మళ్ళీ మాట్లాడరు. అంటే కలిగినప్పుడు ఇచ్చినప్పుడు మనకు అవకాశం ఉన్నంతసేపు మనం సహాయం చేయొచ్చు, కానీ పడిపోవడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటుంది. వాస్తవానికి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా తప్పు చేసినప్పుడు దేవాదేవుడు ఒక అన్యుని లేపాడట. ఎందుకంటే తన పిల్లలకు బుద్ధి చెప్పడానికి ఎవరి ద్వారా దేవుడు శక్తించుకోడు, బుద్ధి కలగడానికి. అంతే తప్ప శాశ్వతంగా ఆయన నిలబెట్టడానికి మాత్రం అధికారం ఉండాలి. యెషయా గ్రంథం 13వ అధ్యాయం 14వ అధ్యాయం చదువుతున్నాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము. అప్పుడు తలంబడి 14వ అధ్యాయము 13వ వర్షం నుంచి చదువుకుందాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 13 నుంచి చదువుకుందాం. నేను ఆకాశంలోకి ఎక్కిపోదును, భూమి మీద ఉన్నటువంటి మానవుడి యొక్క ఆలోచన గురించి తెలియజేస్తున్నాడు. నేను ఆకాశానికి ఎక్కిపోదును, దేవుని నక్షత్రాలకి పైగా నా సింహాసనాన్ని హెచ్చించింది. అంటే దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఆకాశంలో ఉన్నాడని, లేదా పరలోకంలో ఉన్నాడని, మహాకాశాల కన్నా పైన ఉన్నాడని అందరికీ తెలుసు. ఇప్పుడు భూమి మీద ఉన్నవాడు ఎక్కడ వేసుకోవాలనుకుంటున్నాడు సింహాసనం పట్టుకెళ్ళి? దేవుడి యొక్క స్థానం పరలోకంలో అయితే దానికన్నా పైన నేను ఉండాలనుకుంటున్నాడు. ఆలోచన. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘ మండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానంగా చేసుకుంటున్నాను. మహోన్నతుడైన దేవుడితో సమానమైనటువంటి ఎవరు కూడా ఈ భూమి మీద లేడు. కానీ భూమి మీద దేహంలో ఉన్నవాడు ఏమనుకుంటున్నాడంటే దేవుడితో నేను సమానం అయిపోవాలి, అంటే నేనే దేవుడిగా కొలవబడాలి, ఎవరైనా సరే నన్ను అడగాలి, ఎవరికైనా నేనే ఇవ్వాలి, ఇంక దేవుని దగ్గరికి ఎవరు వెళ్ళకూడదు. అంటే ఈయన ఒక పెద్ద నాయకుడే ఉన్నాను నేను. దేవుడు ఒక నాయకుని చేసి ప్రపంచానికి ఒక రాజుగా చేస్తే ఈ రాజు ఏమనుకుంటున్నాడంటే ఇంక దేవుడి స్థానంలో నేనే ఉన్నాను, ఇంకా నా తర్వాతే దేవుడి తర్వాత ఈయన కాదు. దావీదు రాజు కూడా ప్రపంచాన్ని వెళ్ళాడు ఆ కాలం మొత్తం అంతా కూడా. 40 సంవత్సరాలు సుమారు ఉంటే ఎక్కడికి యుద్ధాలకు వెళ్ళాలన్నా దేవుడిని హెచ్చించుకోలేదు, దేవుడి కన్నా హెచ్చించుకోలేదు, దేవుడిని ఆడుకుంటే ఏ పని కూడా చేయలే. నేను అంత ఉన్నాయన
హెచ్చించే కొద్ది ఆయన ఏమన్నాడంటే నేను ఎంతనోడిని ఎంతగా హెచ్చించబడ్డానికి, నేను సామాన్యుని, నేను పురుగుని, నల్లిని ఏదేదో చెప్పుకున్నాడు, చాలా తగ్గించుకున్నాడు ఆయన. కానీ బబులోను రాజు ఏమనుకుంటున్నాడంటే, బబులోను రాజు అని అంటారా, ఆలోచన చేద్దాం. మేఘమల్ల ఎక్కుదును, మహోన్నతుతో నన్ను సమానంగా చేసుకుందును అని నీవు మనస్సులో అనుకుంటేవి కదా. మనస్సులో అనుకున్నాడట. మనసులో అనుకుంటే అలా తెలిసిపోద్ది దేవుడికి. అంటే హృదయ అంతరంగాల్ని ఎరుగున్న దేవుడు, మానవుని అంతరింద్రియాలు నిర్మించిన వాడు దేవుడే. హృదయం పెట్టింది దేవుడే. ఆ హృదయంలో ఏముందో కూడా గ్రహించేది కూడా దేవుడే. ఇరవై గ్రంథం చదవండి, ప్రాణ గ్రంథం చదవండి, చాలా చోట్ల కీర్తన గ్రంథంలో కానీ ప్రతి చోట కూడా అంటే హృదయ పరిశోధకుడు, పరిశీలకుడు ఆయనే. అంటే హృదయంలో మన ఇంట్లో ఏం పెట్టుకున్నాం మన ఇంట్లో మాత్రం తెలుస్తుంది. కబోర్డ్లో ఏం పెట్టుకున్నామో తాళం వేసిన వారికి మాత్రమే తెలుస్తుంది. కానీ హృదయంలో ఏం పెట్టుకున్నామో ఆ పెట్టుకున్న ఆయనకి, ఆ నిర్మాణం చేసిన నిర్మాణకుడికి తప్ప వేరే ఎవరికి కూడా, ఏ డాక్టర్ కూడా తెలియదు, ఏ సైంటిస్ట్ కూడా తెలియదు. ఈ లోకంలో మహానుభావుడు, మహాగరుడు అనుకున్నాడు ఎవడు కూడా మన హృదయంలో ఏముంది ఎవరికి తెలియదు. ఏం తెలియదు అసలు అందులో చెత్త ఏముందో మంచి ఏముందో ఎవరికి తెలియదు. నోటి నుంచి మాటలు బయటకు వస్తే తప్ప తెలియదు. కానీ దేవుడి గట నోట్లోంచి మాట బయటికి రాకమునిపే, మన మాట నాలుగుకి రాకమునిపే ఆయనకి సమస్తం తెలుసట. ఇప్పుడు అంటున్నాడు, నీవు మనసులో అనుకుంటేవి కదా అలాగని నీవు పాతాళానికి నరకంలో ఒక మూలకు త్రోయబడితే అంటున్నాడు. జరగబోయే సంగతుల గురించి తెలియాల్సినాడు. పాతాళంలో ఒక మూలకి ఆయన ఎక్కడికి ఎక్కుదాం అనుకున్నాడు? ఈయన ఆకాశానికి పైకి ఎక్కేద్దాం అనుకున్నాడు. దేవుడి కన్నా పైకి ఎక్కేద్దాం అనుకున్నాడు. దేవుడితో సమానంగా ఆ ప్లేస్ని ఆక్రమించేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఎక్కడికి పోయాడు? పాతాళానికి ఒక మూలకి వెళ్ళిపోయాడట. పాతాళం ఏదో కొన్ని ఎక్కడ అందరితో కూడా కాదు, సెపరేట్ ఒక మూలకండి ఎవరికి కనిపించినంతలకు త్రోసివేయబడ్డాడట. త్రోసివేయబడ్డాడు. నిన్ను చూసేవారు నిన్ను నిదానించి చూసినట్లు ఇట్లు తలపోయేదు. భూమిని కంపింపజేసి, బబులోను రాజు వస్తున్నాడంటే భయముడు. భూమిని కంపింపజేసి రాజ్యాలని వణికించిన వాడు ఇతడేనా? ఏంటి ఇలా అయిపోయాడు మూలకి అని ఎవరి గురించి అనుకుంటున్నారట? ఒక రాజు గురించి. భూమిని కంపింపజేయమంటే ఆయన అడుగు పెడతాడంటే రాజ్యంలోకి, అందరికీ భయమే. ఇశ్రాయేల్ రాజు భయపడలేదా? సిద్ధియా కూడా ఇర్మియానే ఆయన కరెక్ట్గా చెప్పు. దేవుడు చదివించాడా? నువ్వు చెప్పినానని చెప్పేస్తావు, చెప్పకపోయినా నేను చెప్పేస్తావు. కానీ నీకు అదే చెప్తున్నా, మొన్నేం చెప్పినా అదే చెప్తా అంటున్నాడు. దేవుడు నాకు ఏం చెప్పాడంటే, ఇదిగో నువ్వు అది నీ రాజ్యం అందరూ కూడా నీ దేశం అందరూ కూడా బబులోను కాడికి అందుకు వెళ్ళిపోండి. వెళ్ళిపోతే మీరు బ్రతుకుతారంటే నేను రాజుని కదా అన్న. నువ్వు రాజు అయితే చచ్చిపోతావు చేతిలో వెళ్ళకపోతే. నువ్వు ఐగుప్తికి పరిగెట్టావా, అక్కడ కూడా నేను చంపేస్తాడు దేవుడు. ఎందుకంటే అధికారం వాడికి ఇచ్చాడు, నువ్వు అన్నిటికీ దేవుడు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే బుద్ధి వీళ్ళ నీతి తప్పారు కాబట్టి దేవుడు శిక్షిస్తున్నాడు కాబట్టి వెళ్ళాల్సిందే. వెళ్ళాలన్నారు. కళ్ళు పీకేసాడు. అలా కళ్ళు పీకేసి తీసుకుపోయి కళ్ళు పీకేసి కొడుకుని చంపేసి ఇవన్నీ చేసేసి ఆ యెరూషలేము మందులు అందరూ తునకలు నరికేసినటువంటి బబులోను రాజు, దేశాన్ని కంపింపజేసిన రాజు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయినట్టు మూలకు పోతే అడుగుతున్నాడు, నువ్వేనా ఇతనేనాడు? లోకమును అడవిగా చేసి దాని పట్టణాలు పాడు చేసిన వాడు ఇతడేనా? తాను చెరపట్టిన వారిని తమ నివాసస్థలములకు పోనీయని వాడు ఇతడేనా? జనముల రాజులందరూ ఘనత వహించిన వారై తమ తమ నగరులందు నిద్రించున్నారు. నీవు సమాధి పొందక పారవేయబడిన కొమ్మవలే ఉన్నావు. దినవృత్తాంతాల గ్రంథానికి వెళ్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం ఆఖరి అధ్యాయం. హెచ్చించుకుంటే పరిస్థితులు మొదట బాగానే ఉంటుంది ఆనందంగా, కానీ చివరికి పతనానికి దారితీస్తుంది అన్న సంగతి తెలియజేస్తున్నాడు యేసుక్రీస్తు వారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 13వ వచనం. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేశాడు. అతడు మొండితనమును సహించి ఇశ్రాయేలు దేవుడైన యెహోవా వైపు తిరగక, అదే యెహోవా వైపు తిరగలేదండి, తన మనసును కఠినపరచేసుకున్నాడు ఇశ్రాయేలు రాజు. నేను ఎలా అన్నాడట? అదియు కాక
యాజకుల్లోనూ జనుల్లోనూ అధిపతులకు వారు అన్యజనులను పూజించి హేయమైన విగ్రహములను పెట్టుకొని అన్ని జనులు కాదు, అన్ని జనులు పూజించు హేయమైన విగ్రహాలు పెట్టుకున్నారంట. అన్ని జనులు ఏదైతే పూజిస్తారో ఆ విగ్రహాలను పెట్టుకుని పూజలు చేస్తున్నారు తప్ప దేవుడు చెప్పినట్టు నెబుకద్నెజరు రాజుకి లోబడలేదు. లోబడకపోతే ఇప్పుడు నెబుకద్నెజరు ఏం చేశాడంటే 17వ వచనంలో ఆయన వారి మీదకి కల్దీయ రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగా ఉన్న మందిరములోనే వారి యవ్వనుల్ని ఖడ్గం చేత సంహరించేశాడు. ఇశ్రాయేల్ ప్రజల్లో యవ్వనస్తులను చంపేసేటటువంటి నెబుకద్నెజరు రాజు. అతడు యవ్వనస్తులను కానీ యువతలను కానీ స్త్రీలను కానీ ముసలివారిని కానీ వృద్ధులు నెరసన వెంట్రుకలు గల వారిని కానీ ఎవరిని కనికరించలేదట. ఎందుకంటే దేవుడు వారందరినీ కూడా అప్పగించాడు కాబట్టి చంపగలిగాడు. ఎందుకనంటే 16వ వచనంలో పెందలుగా లేసి పంపాడండి ప్రవక్తల్ని. వారు దేవుని దూతలను ఎగతాళి చేయొచ్చు, ఆయన వాక్యాన్ని తృణీకరించు, ఆయన ప్రవక్తను హింసించుచు రాగా నివారింపశక్యం కాకుండా యెహోవా కోపం జనుల మీదకి వచ్చింది, ఆయన జనుల మీదకి వచ్చేస్తుంది. కోపం చేత అప్పగించేసాడు తప్ప వాళ్ళని చంపేయాలనే ఉద్దేశంతో వాళ్ళు తప్పు చేశారు. ప్రవక్తను పంపించి సర్దిద్దుకొని బ్రతుకులు అంటే వీళ్ళకి కాకపోతే ఇంకో సంఘం ఉంటుంది, ఇంకో సంగతి ఇంకో ఉంటుంది, మాకు నచ్చినట్టు బోధలు ఎక్కడ అక్కడికి మేము పోతామంటే ఇక్కడ బాగానే తిరగవచ్చు. కానీ దేహం విడిచిన తర్వాత ఇంక ఇలా తినడానికి అనేక ప్లేసులు ఉన్నాయి. 2 ప్లేసులు, ఒకటి నిత్య నరకం, 2 నిత్య జీవం. దేనికి పోతామో ఈ భూమి మీద ఉంది కానీ ఆయన నిర్ణయం తీసుకోమంటున్నాడు. కాబట్టి వీళ్ళు తప్పు చేసిన మూలాన్ని నెబుకద్నెజరు రాజు వచ్చి దేవాలయంలోనే మొత్తం అందరినీ చంపేసాడండి. దొరికినట్టుగా లోపల ఉన్నవారిని బయట ఉన్నవారిని. 18వ వచనం మరియు బబులోను రాజు పెద్దవేమి చిన్నవేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధుల్లోని రాజు నిధుల్లోనేమి మొత్తం అన్ని కూడా దోషించుకున్నాడు. మొత్తం అన్ని పట్టిపోయి ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు నెబుకద్నెజరు రాజు. ఎంతగా హెచ్చించాడు అంటే ఈరోజు మనం కూడా హెచ్చించుకుంటే నెబుకద్నెజరు యొక్క స్థితికి దిగజారవలసిన పరిస్థితి కనిపిస్తుంది. నాశనానికి ముందు ఎవరు నడుస్తుందట? సామెతల 16-18 అనుకుంటా. ఎవరు నడుస్తుంది? గర్వం నడుస్తుందట. అంటే గర్వం అనేది లోపలికి వస్తే హెచ్చించుకోవడం అనేది, గర్వం ఎప్పుడు వస్తుందంటే మనకి ఏ లోటు లేదు, తినడానికి, కట్టుకోవడానికి, ఉండడానికి లేనప్పుడు చాలా మన మనసును నెమ్మలపరుచుకోకపోతే, మన పాత స్థితిని జ్ఞాపకం చేసుకోకపోతే నాగేంటి అని అనుకునేటువంటి మనస్తత్వం లోపలికి వస్తే నాశనం అనేది వెనకాలే బయలుదేరుతా ఉంటుంది. అన్ని ఇచ్చిన దేవుడిని మర్చిపోతే దేవుడు ఊరుకోవడానికి దానియేలు గ్రంథానికి వెళ్తే ఒకసారి దానియేలు గ్రంథానికి వెళ్తే బబులోను రాజు గురించి తెలియజేస్తున్నాడు. ఆయన ఏమనుకున్నాడంటే ఆకాశాల కన్నా నేను హెచ్చించుకోవాలి. 4వ అధ్యాయము దానియేలు గ్రంథం 4వ అధ్యాయము 29వ వచనంలో 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధాని బబులోనులోని నగరనందు సంచరించుచుండగా ఈ రాజుగారు ఏం చేశారంటే యెరూషలేము దేవాలయం దోచేసుకున్నాడు కదా. బంగారం అంతా కూడా బంగారంతో కట్టబడినటువంటి అనేకమైన ఉన్నాయి. 12 ఎద్దుల మీద అండి ఒక సముద్రపు తొట్టోటి పెట్టి అది చూస్తే ఎలా ఉంటుందని సముద్రంలాగా ఉంటుందట. ఎద్దుల ముఖాలు మనకి ఇక్కడ ఈమెన్ మొత్తంకి వెళ్తే సింహాలు చూసారా? సింహాలు 4 మూలకు ఉంటే దానిపైన ఒక పెద్ద ట్యాంక్ ఉంటుంది, ఇట్లా నోట్లు నీళ్ళు వస్తాయి కదా. అలాగా ఎద్దులు 12 ఎద్దులు పెట్టి చుట్టూరు దాని మీద ఎద్దుల మీద పెద్ద ట్యాంక్ కట్టాడట. అది చూస్తే ఎలా ఉంటుందని సముద్రమే. అదంతా కూడా వెండి బంగారంతో చేసిందట. మొత్తం పడగొట్టించి ఎత్తుకుపోయాడట నేను బబులోను రాజు. పట్టుకు ఏం చేశాడంటే బబులోను దేశాన్ని సుందరంగా చేసేసుకున్నాడట. చాలా అందంగా కట్టించేసుకున్నాడట. కట్టించేసుకున్న తర్వాత ఎవరిచ్చారు ఇంతకీ బంగారం అంతా? దేవుడే కదా. దేవుడు అప్పగిస్తేనే కదా యెరూషలేము దేవాలయం ముట్టుకోగలిగాడు. ఒక లేవీడు ముట్టుకోలేకపోయాడు, లేవీడు కానటువంటి వాడు ముట్టుకోలేకపోయాడు దేవాలయం. అంటే లేవీడేమో అతి పరిశుద్ధ స్థలాన్ని ముట్టుకోలేకపోయాడు, మిగతా గోత్రాల వారేమో దేవాలయం ముట్టుకోవడానికి అర్హులు కాదు. కానీ ఒక అన్యుడు లోపలికి వెళ్ళిపోయి వాళ్ళందరినీ చంపేసి మొత్తం దేవాలయం పడగొట్టేసి దోచుకుపోయాడంటే ఎవరిచ్చారు? అంత ఇశ్రాయేలు ఇచ్చారా? ప్రజలు? దేవుడే కదా. దేవుడు ఇస్తానంట శుభ్రంగా బబులోను దేశం అంతా కూడా సుందరంగా చేసేసుకున్నాడట.
చేసేసుకుని ఇప్పుడు చదువుకుందాం 30 వర్షంలో రాజుగారు అనుకుంటున్నారట, బబులోనను ఈ మహా విశాల పట్టణము నా అన్నాడు. నా చాలా మంది ఇక్కడ సంపాదించినంత ఏమన్నా తెలుసా, నేను అక్కడ ఎంత కష్టపడ్డాను తెలుసా మీకు కాదండి, నేను నా సంపాదన ఇదంతా, ఇంట్లో గొడవలు వస్తాయి కదా, నేను సంపాదించా, ఎక్కడికి వెళ్ళి బయటికి వెళ్ళి సంపాదించా, నా 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 తప్ప దేవుడు నాకు ఇచ్చిందనే మాట రాకపోతే చాలా మంది. మొట్టమొదటి స్త్రీ ఏమో తెలుసా పిల్లలు పుట్టినప్పుడు, యెహోవా దయ వలన, నా అల్ల నా పిల్ల అల్ల యెహోవా దయ వలన నాకు కుమారుడు పుట్టాడు. ఇక్కడే అంటాడంటే ఇప్పుడు అంతా అయిపోయింది, చక్కగా ఉంది, అంతా తిరుగుతున్నాడు, పైన రౌండ్లు వేస్తున్నాడు, అటు ఇటు అనుకున్నాడంటే ఎలా చూసి నా అన్నాడట, నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కదా అనుకున్నాడట. దేవుడు పక్కన పెట్టేసాడు. అంటే ఇప్పుడు నేనే దేవుడిని, దేవుడి స్థానంలో వెళ్ళిపోయాడు, దేవుడితో సమానంగా చేసుకోవాలనుకుంటున్నాడు అనుకున్నాడట. తనలో తాను అనుకున్నాడు, ఇంకా నోట నుంచి మాట ఇంకా రాదు. అప్పుడు కూడా అదే అనుకున్నాడు కదా, యెషయా 14 అధ్యాయంలో తన మనసులో అనుకున్నాడంట, ఆయన కన్నా పైన వేసుకున్న సింహాసనాలు అనుకున్నాడట. అంటే ఇదంతా నాది, దేవుడితో నాకు పైన ఉంది అనుకున్నాడు. మా రాజు రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చేది, ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చి దేవుడి నుంచి వచ్చేసింది. ఏదనగా రాజు నెబుకద్నెజరు ఇదే నీకు ప్రకటన జారీ చేశాడు, నీ రాజ్యం నీ యొద్ద నుండి తొలగిపోతుంది, తన యొద్ద నుండి మనుషులు నిన్ను తరిమెదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి మేసేది. ఎక్కడ ఉండవలసిన వాడు ఎక్కడికి వెళ్తాడు, ఇప్పుడు అంతఃపురంలో చక్కగా రాణులతో తిరగాల్సిన వాడు రాజకీయటం పెట్టుకుని సింహాసనం మీద కూర్చుని మంత్రుల దగ్గర విచారణ చేస్తూ మన దేశం ఎలా ఉందని అడుగుతూ హ్యాపీగా ఉండవలసిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు, గడ్డి మీద పశువుల దగ్గరికి వెళ్తాడు. పశువుల దగ్గర ఏముంటుంది, మేత బిర్యానీలు ఉంటాయా, గడ్డి కదా, ఇప్పుడు గడ్డి తిట్టకి వెళ్తున్నాడు. ఇప్పుడు పశువుల వల్ల గడ్డి మేసేదువు, సర్వోన్నతుడు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి ఉండి తాను ఎవరికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించునో వానికి అనుగ్రహించునని నీవు తెలుసుకుని వరకు 7 కాలాలు నీకు ఇలాగే. అంటే మన దేశంలో కానీ ఈ ప్రపంచంలో ఏ దేశంలో అయినా ఏ అధికారి అయినా ఒక నిలబడుతున్నాడంటే ఆయనకి అధికారం ఇచ్చేది ఎవరు, దేవుడే. మనం చేసే పనుల్లో మనకు ఒక అధికారం ఇచ్చారంటే ఇచ్చింది ఎవరు, దేవుడే. చిన్నదే కావచ్చు పోస్టు, ఒక లీడర్ పోస్టే కావచ్చు, ఒక సార్జెంట్ కావచ్చు, ఒక ఫోర్మెన్ కావచ్చు, ఒక ఇంజనీర్ కావచ్చు, సూపర్వైజర్ కావచ్చు, ఏదైనా సరే మనకి ఏదైనా ఒక పోస్ట్ ఇస్తే ఆ పోస్ట్ని బట్టి మనం వేలాడితే ఎప్పటికైనా సరే అది ఊడిందంటే కనుక పాతాళానికి పోతాం. అంటే అంత దీనస్థితికి పంపించేస్తాడు దేవుడు అంటున్నాడు. అది ఎంతకాలం ఉండదు, అది ఇచ్చిన దాన్ని బట్టి ఎంత తగ్గించుకుంటే అంత దేవుడు ఏం చేస్తాడు, హెచ్చిస్తూ ఉంటాడు. ఈయన హెచ్చించుకున్నాడు తప్ప తగ్గించుకోలే, దేవుని గణపరచులా. ఓ ఇశ్రాయేల్ దేవుడు నాకు ఇచ్చాడంటే రాజ్యాన్ని, నేను కూడా ఆయన దేవుడు కొలాలి, ఆయన మొక్కాలనుకోలే. ఆ దేవుడు చేస్తాడు అనుకున్నాడు, ఏమనుకున్నాడు తెలియదు, ఇంక నేనే దేవుడు అనుకున్నాడంట. అలాగే అలా చెప్పగలుగుతున్నాం అంటే యెషయా గ్రంథం 13 అధ్యాయానికి వెళ్ళి చదువుకుందాం. ఇది సాతాను గురించి అని తెలియజేస్తారు కానీ వాస్తవానికి ఇది సాతాను గురించి తెలియజేస్తుంది కాదు ఇది. ఎందుకంటే ఆయనకున్న రాజ్యాలు ఏమున్నాయి, పడిపోవడం ఏంటి, మళ్ళీ లేపడం ఏంటి, ఇవన్నీ కాదు. వాళ్ళ గ్రంథం అర్థం కాక మాట్లాడిన మాటలు 13 అధ్యాయం యెషయా గ్రంథంలో ప్రారంభించేసాడు. మొదటి వచనంలో ఎవరి గురించి తెలియాల్సిన విషయాలన్నీ కూడా ఆమోజు కుమారుడైన యెషయాకు బబులోను గురించి ప్రత్యక్షమైన దేవోక్తి అన్నట్టే. బబులోనులో ఎవరున్నారో ఆ రాజుకి తెలియాల్సినటువంటి విషయాలు ఇవి. ఎందుకంటే 12వ వచనం 14వ అధ్యాయం 12వ వచనం చూసి ఇది సాతాను గురించి తెలియజేస్తున్నాడు, సాతాను తొక్కేస్తాడు, పాతాలను తోసేస్తాడు అంటాడు. పాతాలను తోసేసేది సాతాన్ని కాదు, హెచ్చించుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయన తోసేస్తాడు అంటున్నాడు. ఎందుకంటే ఇక్కడ తేజో నక్షత్రమా అన్నాడు, లైటింగ్ స్టార్ పట్టింది 14వ అధ్యాయం 12వ వచనంలో. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడిపోతివి, జలములను పడగొట్టిన నీవు నేలమట్టుకు ఎట్లు నరకబడితివి అన్నాడు. ఎట్లు నరకబడితివి, ప్రపంచాన్ని నీకు ఎదురు తిరగలేదు కదా. ఇశ్రాయేల్ దేవుడు అని అనుకున్న వాళ్ళు కూడా నీ ముందు తల వంచేశారు కదా. అయినా సరే నువ్వు పశువులు గడ్డి మేతవేంటి, ఇప్పుడు
మీ స్థితి ఎలా అయిపోయింది ఏంటి? చక్కగా ఆయనకి బట్టలు వేసి ఒకళ్ళు, తానం చేసి ఒకళ్ళు, లేకపోతే కోటి ఒకళ్ళు, అంతమంది ఉన్నారు తెల్లదాన్ని అలంకరించడానికి. కానీ ఇప్పుడు ఆయన కనీసం గోల్డ్ కట్ చేసే వాళ్ళు కూడా లేదు. చదువుకుందాం దాని గ్రంథం 4వ అధ్యాయము పరిస్థితి ఎలా ఉందో ఆలోచన చేస్తే 33వ వచనంలో, ఆ గడిలోనే అలాగనే నెబుకద్నెజరుకు సంభవించెను. మానవుల్లో నుండి అతను తరిమిరి, అతడు పశువుల వలె గడ్డి వేసెను. ఆకాశం మంచు అతని దేహం తడపగా, అతని తల వెంట్రుకలు పక్షిరాజు రెక్కల ఈకల వంటివి, అతని గోళ్ళు పక్షుల గోళ్ళు వంటివి అయిపోయినాడు. 7 కాలాలు ఎంత పెరిగిన పక్షుల గోళ్ళు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి, ఏమో ఆయన పక్షుల రెక్కలు ఎలా ఉంటాయి ఈకలు అలాగ అయిపోయినంటే అట్టగట్టుకుపోయి ఒక తలదూవాడు లేడు, తలకి నూనె పెట్టేవాడు లేడు, కానీ గడ్డేసేవాడు కూడా ఎడికి లేడు. గడ్డికి ఏరుకుని తినాల్సిందే. ఆ గడ్డే ఆహారం అయిపోయిందండి. 7 కాలాలు కలిసిన తర్వాత అప్పుడు బుద్ధి వచ్చానంట, నాయన నువ్వే దేవుడు అని జ్ఞాపకం చేసుకున్న తర్వాత మళ్ళీ ఆయనకి దేవుడు ఆ స్థితిని అనుగ్రహించాడట. ఎంత ఎలా ఇచ్చించుకుంటాం మనం? కుర్చీలో కూర్చుండే చాలు, సీట్లో మంచి సీట్లో కూర్చుండే చాలు పట్టుకోలేం. దేవుడు అట్నే తీసేసాడు అనుకోండి, ఆ సీట్లు ఇంకొకటి వచ్చేస్తాడు, కానీ పేరు చిరకాలం ఉండిపోతుంది. ఆడి క్రైస్తవుడు ఏంటంటే దుర్మార్గుడు అని అంటాడు. ఆ ఎంతమంది మేనేజర్లు మానవండి, ఈ క్రైస్తవుడు అనిపించుకున్నటువంటి ఒకడు క్రీస్తుని పోలు నడుచుకోకుండా ఇలాగే హెచ్చించుకుంటూ పోయాడు అనుకోండి, అన్నింటిలోనూ ఆ ప్లేస్లోకి మరొక క్షణం వచ్చేస్తారు, అందులోకి ఆగదు. కానీ ఆ సీటు మన పరిమితం కాదు, మన సీట్ ఇచ్చిన దేవుడి పరిమితం. మన దేవుడిని పక్కన పెట్టి ఆయన మాటలు పక్కన పెడితే ఈ సీటు గుచ్చే మనం దాని గురించే పోరాడితే ఎప్పుడొకప్పుడు సీట్ ఎగిరిపోద్ది. ఆ సీట్లోకి ఇంకొకరు వచ్చేస్తారు. సీటే కాదండి, మన ప్రాణం కూడా ఎంతో సంపాదించి మున్నాకంగా తిరిగి ఎక్కడన్నా ఏదో చచ్చిపోయేది, ఏదో సడన్గా చచ్చిపోవడానికి కూడా ఏమంటారు, దరిద్రం వదిలిందంటే అంతే కదా. జాలిపడతారా? జాలిపడరు. ఇంట్లో కూడా జాలిపడరు. మరి ఏంటి పొగర్లు ఇవన్నీ కూడా, ఈ గర్వాలు, ఈ అహంకారాలు, ఇది అల్పకాలం అంటున్నాడు. మన జీవితం ఏమో స్వల్పం అంటున్నాడు, వ్యక్తిగత అంటున్నాడు. మన జీవితం అంతా ఇదంతా కూడా ఒక రోజు నీడవల ఉంది అంటున్నాడు, గడ్డి పువ్వులు ఉంది అంటున్నాడు, ఎన్నెన్ని విధాలుగా తెలిసేసాడు. మన కొంతసేపు కనబడి అందులోనే మాయమైపోయే ఆవిడ ఎలా అవుతుంది, కొండమైంది అలా వెళ్ళిపోతుంది. కనబడి కాసేపటికి ఈ జీవితంలో ఎన్ని ఆరాటాలు, ఎన్ని పోరాటాలు అసలు పట్టుకోలేము. కొంతమంది కలిగితే అసలే పట్టుకోలేము. ఆయన అంటాడు హెచ్చించుకోవద్దు, హెచ్చించిన దేవుణ్ణి గణపరచాలని సంగతి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే మనకి మాదిరి ఒక ఆయన ఉన్నాడు అంటండి. చదువుకుని ముగించేసుకుందాం. పిలిపిలికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు ఆయన మాదిరి తీసుకోకుండా మన ఇష్టానుసారం నడిస్తే ఇదిగో నెబ్బెలాగే జీవితం ముగింపు అయిపోద్ది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం 8వ వచనం కలుపుకొని చదువుకున్నాం. 7-8 వచనం చదువుకుందాం. 6 చదివేసుకుందాం. 6 వచనం చదువుకుందాం. యేసుక్రీస్తు వారు అనాదిలో దేవుని దగ్గర వాక్యము ఉన్నటువంటి ఆయన, వాక్యమైన దేవుడు ఉన్నటువంటి ఆయన గురించి తెలియజేస్తున్నారు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆయనే హెచ్చించుకోలేదు. అక్కడి నుంచి వచ్చిన ఆయన మనుషుల పోలిక కాబట్టి ఏంటి, నేను పరలోకంలో మీ దగ్గర వాక్యం ఉండి నేను వాళ్ళకి శరీరం ధరించుకోవడం ఏంటి అని అనుకోలేదట. మనుషుల పోలిక కాబట్టి, పోనీ మనుషుల పోలిక కాబట్టి ఏమన్నా రాజులో ఫ్యామిలీలో పుట్టాడా? ఆ కాలంలో ఏ రోజు కదా వెళ్తాడా? వాళ్ళింటికే కదా వెళ్ళారు. తూర్పు వాళ్ళు ఏది ఇస్రాయల్ రాజుగా పుట్టినవాడు ఎక్కడా అనేదానికి షాక్ అయిపోడు రాజు. పోనీ రాజుల కుటుంబంలో పుట్టాడు అంటే లేరు, వడ్రంగి వారి కుటుంబంలో పుట్టాడు. ఒక దాసుడిగా ఉన్నాడట. దాసుడు అంటే పనుడు. దాసుని స్వరూపం కలిగిన వాడై ఉండి దాసుని స్వరూపం ధరించుకుని తన్ని తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారం ముందు మనుషుడిగా కనబడి మరణం పొందినంతగా, అంటే సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తండ్రికి తను తాను. అందుకే ఆయన అంతలాగా విశ్చించబడ్డాడట. సిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడంటే, అంతలా దిగిపోయాడు కిందకి. ఏ తప్పు చేయబోనా కానీ ఆయన కొట్టించుకున్నాడు తప్ప ఎదురు తిరగలే. అంటే ఆయన స్వస్థత చేసిన ఆయనకి గర్వం రాదా?
ఏదో నీకు ఇలా కలిగిందా చిస్సు బుస్సు అంటే ఏదో స్వస్థతలు అంటే స్టేజ్ మీద ఏదో చిందులేసేంత కొద్దిలో కట్టేటండి వీళ్ళు పట్టుకోలేకపోతున్నాం. కానీ మరి ఆనాడు స్వస్థతలు చేసినటువంటి యేసుక్రీస్తు వారు కానీ, లేకపోతే ఆ చేపలను రొట్టెలను 5,000 మందికి పెట్టినప్పుడు కానీ, లేదా అపోస్తులు చేసినటువంటి ఆ స్వస్థతలు చేసిన స్వస్థతను బట్టి కానీ ఎవరు కూడా ఎప్పుడు కూడా హెచ్చించుకోలేదు. అపోస్తుల కార్యాలలో ఒక మాట ఉంటుంది, ఈనాటి వారికి, ఈనాటి క్రైస్తవులు అనబడిన వారికి ఆనాటి క్రైస్తవులకి ఎంత వ్యత్యాసం ఉందో చూస్తే 3వ అధ్యాయము, అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము, పుట్టిందని మొదలుకొని పుట్టుబడిన ఒక మనుషుడు ఉంటే పేతురు ఆమెను చూసి నువ్వు లే అన్నారట. యేసుక్రీస్తు నామంలో లేచిపోయాడు, గంతులేసుకున్నాడు. గంతులేస్తే వెళ్ళిపోయాడు అంటుంది. ఈ 11వ వచనంలోకి వస్తే వారు స్వస్థపరిచేది కదా ఇప్పుడు యోహాను పేతురు గారు వాళ్ళు పట్టుకుని ఉండగా ప్రజలందరూ కూడా విస్మయం పొంది సొలొమోను దాని మండపంలో ఉన్నవారి అంతకు గుంపుగా పరిగెత్తి వచ్చింది. పేతురు దీన్ని చూసి ఏమంటున్నాడు, ప్రజలతో ఎట్లా అంటున్నాడు అంటే, ఇశ్రాయేలులారా మీరు వీరి విషయమే ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? ఇది మా సొంత శక్తి చేతనైనను మా భక్తి చేతనైనను నడువుని వీరికి బలమిచ్చినట్లుగా మీరు ఎందుకు మా తట్టు తెరిచి చూస్తున్నారు? అబ్రహాము ఇస్సాకు యాకోబు అని వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు ఆయన తన సేవకుడైన యేసును ఎవరి గురించి వాళ్ళు ఏం అడుగుతున్నారు, ఈయన ఎవరి గురించి తెలియాల్సినారు. సో వాళ్ళు ఎప్పుడు పుట్టింది మొదలుకొని ఇంతకాలం వచ్చినా కానీ ఈయన స్వస్థత చేసినప్పుడు ఒకడూ లేడు, ఒక పరిచయుడు కానీ ఒక శాస్త్రి కానీ. కానీ పేతురు ఆహాలంటే అంటే లేచిపోయాడట. విస్తగా చూస్తారంట అందరూ. చూస్తుంటే మా వైపు ఎందుకు చూస్తారే, మాలేమి లేదు. అది ఇప్పుడైతే తీసుకురండి మొత్తం అందరి సంఘటనలో వచ్చి మన దగ్గర స్వస్థత వరాలు ఉన్నాయి, 3 ఉన్నాయి, ఇంకా తీస్తానంటండి. ఏమంటే ఇలాంటి తీసుకురావాలి. పుట్టిన మొదలుకొని కుంటివాడిని తీసుకొస్తే అప్పుడు తెలుస్తుంది మన దగ్గర ఏ వరం ఉందో తెలుస్తుంది. కానీ వాళ్ళు హెచ్చించుకోలేదండి ఎప్పుడు కూడా. అందుకే వాళ్ళు తగ్గించుకున్న వాళ్ళ గ్రంథంలో రాయబడ్డారు. యేసుక్రీస్తు వారు కూడా తగ్గించుకున్నారు. పరలోకంలో వచ్చిన ఆయన తగ్గించుకున్నారు. ఆయన వెంబడించినట్టు అపోస్తులు తగ్గించుకున్నారు. ఇప్పుడు ఆయన బోధ వింటున్న మనం తగ్గించుకుని జీవిస్తున్నామా లేదనేది పరిశీలన చేసుకోవాలి. తగ్గించుకోకపోతే దేవుడు ఏదో ఒక రోజుని తగ్గించేస్తాడంట. దేని మీద హెచ్చించుకోవడానికి అవకాశం లేదు. ఉజ్జియా అనేటువంటి రాజు 2వ దినవృత్తాంత గ్రంథం అనుకుంటా 26:18 అక్కడ కూడా ఉజ్జియా అనే రాజు అయిన తర్వాత స్థిరపడిన తర్వాత అనేటువంటి మాట ఉంటుంది. స్థిరపడిన తర్వాత అంటే ఆయనకి ఏ లోటు లేదు. హృదయంలో గర్వించిన వాడే దోపేయడానికి దోపేయడం ఎక్కేసాడు. దేవుడు ఒప్పుకున్నాడా? పోనీ యాజకులు చెప్పలేదా? యాజకులు వార్నింగ్ ఇచ్చారంట, అయ్యా ఇది మీ పని కాదు మా పని అన్నారంట. కొనాలంట. బర్బర్ లాక్కుపోయారంటే రాజు కట్టిన బయటికి. లాక్కు పోకపోతే దేవుడు యాజకులు శిక్షించేవాడు. వాళ్ళ పని వాళ్ళు చేసిన మూలనే దేవుడు ఈ ఉజ్జియా నొసట ఏం చేశాడంటే కుష్టి వ్యాధి కలుగజేశాడట. కాబట్టి గర్వం అనేది ఎప్పుడు కూడా గర్వించి దేవునికి ఇష్టంగా ఉన్నవాడు ఒక్కడు కూడా గ్రంథంలో లేడు. అలాంటి గర్వం మనకి ఎందుకంట? అందుకని దేవాదేవుడు అంటాడంటే తన కుమారుడు ద్వారా ఎవరైతే తను తగ్గించుకుంటారో వాళ్ళు హెచ్చించబడతారు, ఎవరైతే హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గించబడతారు అంటారు. కాబట్టి మనం ఏ విధంగా మరి క్రైస్తవులుగా జీవిస్తున్నామో ప్రతి ఒక్కరు కూడా దాన్ని పరిశీలన చేసుకోవాలని ఈ మాటలతో మిమ్మల్ని హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాను. శ్రద్ధగా మీకు అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను.